శ్రీ పరాభవనామ సంవత్సరం రాశి ఫలితాలు. ఈ ఏడాది ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి అంశాల్లో రాశుల వారిగా మార్పులు కనిపించనున్నాయి. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 ఉండగా రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథునం రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. సింహరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 7. కన్యరాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనం రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మొత్తం మీదుగా ఈ సంవత్సరం కొన్ని రాశులకు లాభాలు, మరికొన్ని రాశులకు ఖర్చులు ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రహ స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు.